నిన్న హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాది తెలంగాణ 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరానికి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవంలో జపాన్లోని కితాక్యుషు సిటీ మేయర్ కజుహిసా టకేషి పాల్గొన్నారు. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ పలు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించింది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు 3500 మంది గ్రామ పంచాయతీల్లో ఆఫీసర్, జీపీఓ పోస్టులను భర్తీ చేస్తూ వారికి రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. వరంగల్ జిల్లాలోని పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అయితే పాత మోడల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే చారిత్రాత్మక ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుంటే దశాబ్దాల పోరాటం, వేలాది అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, స్వతంత్ర గుర్తింపుతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను ఆవిష్కరించుకోవడంతో పాటు అభివృద్ధి పదంలో అడుగుపెట్టిన కొత్త ఆరంభానికి ఇది గుర్తు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు చారిత్రక ప్రదేశ విద్యుత్ దీపాలతో అలంకరించబడి పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఎన్నో వేల మంది ఉద్యమకారుల ఉద్యమానికి, కష్టానికి, త్యాగానికి, వాళ్ళ ప్రాణాలకి చిహ్నంగా నిలుస్తుంది. నిన్న హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాది తెలంగాణ 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరానికి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవంలో జపాన్లోని కితాక్యుషు సిటీ మేయర్ కజుహిసా టకేషి పాల్గొన్నారు. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ పలు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించింది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు 3500 మంది గ్రామ పంచాయతీల్లో ఆఫీసర్, జీపీఓ పోస్టులను భర్తీ చేస్తూ వారికి రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. వరంగల్ జిల్లాలోని పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అయితే పాత మోడల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే చారిత్రాత్మక ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుంటే దశాబ్దాల పోరాటం, వేలాది అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, స్వతంత్ర గుర్తింపుతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను ఆవిష్కరించుకోవడంతో పాటు అభివృద్ధి పదంలో అడుగుపెట్టిన కొత్త ఆరంభానికి ఇది గుర్తు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు చారిత్రక ప్రదేశ విద్యుత్ దీపాలతో అలంకరించబడి పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఎన్నో వేల మంది ఉద్యమకారుల ఉద్యమానికి, కష్టానికి, త్యాగానికి, వాళ్ళ ప్రాణాలకి చిహ్నంగా నిలుస్తుంది. నిన్న హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాది తెలంగాణ 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరానికి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవంలో జపాన్లోని కితాక్యుషు సిటీ మేయర్ కజుహిసా టకేషి పాల్గొన్నారు. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ పలు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించింది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు 3,500 మంది గ్రామ పంచాయతీల్లో ఆఫీసర్ జీపీఓ పోస్టులను భర్తీ చేస్తూ వారికి రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. వరంగల్ జిల్లాలోని పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అయితే పాత మోడల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే చారిత్రాత్మక ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుంటే దశాబ్దాల పోరాటం, వేలాది అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, స్వతంత్ర గుర్తింపుతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను ఆవిష్కరించుకోవడంతో పాటు అభివృద్ధి పదంలో అడుగుపెట్టిన కొత్త ఆరంభానికి ఇది గుర్తు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు చారిత్రక ప్రదేశ విద్యుత్ దీపాలతో అలంకరించబడి పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఎన్నో వేల మంది ఉద్యమకారుల ఉద్యమానికి, కష్టానికి, త్యాగానికి, వాళ్ళ ప్రాణాలకి చిహ్నంగా నిలుస్తుంది. నిన్న హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఏడాది తెలంగాణ 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరానికి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవంలో జపాన్లోని కితాక్యుషు సిటీ మేయర్ కజుహిసా టకేషి పాల్గొన్నారు. అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ పలు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించింది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపు 3,500 మంది గ్రామ పంచాయతీల్లో ఆఫీసర్ జీపీఓ పోస్టులను భర్తీ చేస్తూ వారికి రీఅపాయింట్మెంట్ లెటర్లు అందజేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. వరంగల్ జిల్లాలోని పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అయితే పాత మోడల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే చారిత్రాత్మక ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుంటే దశాబ్దాల పోరాటం, వేలాది అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, స్వతంత్ర గుర్తింపుతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను ఆవిష్కరించుకోవడంతో పాటు అభివృద్ధి పదంలో అడుగుపెట్టిన కొత్త ఆరంభానికి ఇది గుర్తు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు చారిత్రక ప్రదేశ విద్యుత్ దీపాలతో అలంకరించబడి పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఎన్నో వేల మంది ఉద్యమకారుల ఉద్యమానికి, కష్టానికి, త్యాగానికి, వాళ్ళ ప్రాణాలకి చిహ్నంగా నిలుస్తుంది.